అందరికీ నమస్కారం అండి. మాట్లాడడం వస్తే మాట్లాడాలి, లేకపోతే అన్నీ మూసుకుని కూర్చోవాలి. మాట్లాడడం రాకపోయినా సరే మన జగనన్న లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూనే ఉంటారు. అసలు ఆడవాళ్ళని ఏమంటారు, మగాళ్ళని ఏమంటారు? ఆడాళ్ళ అందాన్ని వర్ణిస్తూ గ్లామర్ అంటారు, మగవాళ్ళ అందాన్ని వర్ణిస్తూ హ్యాండ్సమ్ అంటారు. కానీ వంశీ గురించి, నాని గురించి మన జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అంటే గ్లామర్ అంట. సరే, మీ ముగ్గురు మధ్య ఏమేమి అండర్స్టాండింగ్స్ అన్న అవన్నీ తర్వాత సంగతి వదిలే. ఇప్పుడు కమ్యూనిటీ పరంగా కూడా మాట్లాడాడు. సొంత కమ్యూనిటీని చంద్రబాబు నాయుడు ఎదగనీడు అంటే, అరే నీ పార్టీలో ఉన్న ఆ కమ్యూనిటీని నువ్వు లేపు పైకి. చంద్రబాబు నాయుడికి నీ పార్టీలో ఉన్న వాళ్ళ కమ్యూనిటీతో ఏం సంబంధం? అసలు నీ పార్టీలో ఉన్న వాళ్ళని ఎదగనీయకుండా చంద్రబాబు నాయుడు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వే పావు దాని గుడ్ల తిన్నట్టుగా నీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఉంటారో వీళ్ళందరినీ తినేస్తావు. నీ దయ వల్ల జైలుకి వెళ్తారు, నీ దయ వల్ల అడ్డమైన సంఖ్యలో నాకుతారు. ఏదే ఇప్పుడు మన వంశీ జైల్లో కూర్చున్నట్టుగా అదే విధంగా ఉంటారు. ఎందుకంటే ఒక దరిద్రుడితో తిరిగితే దరిద్రం పట్టద్దు అన్నట్టు నీతో తిరిగినోడికి కర్మ కాలి ఆఖరికి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందే.